ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మేమండి దుబాయ్ వెళ్తున్నాము. దుబాయ్లో గ్లోబల్ విలేజ్ అనే ఒకటి టూరిస్ట్ పార్ట్ ఉందంట. అబ్బాయి అన్నాడు తీసుకెళ్తానని, సర్లేని బయలుదేరాం. ఇక్కడ మేము ఉండే దగ్గర నుంచి, అబ్బాయి ఉండే దగ్గర నుంచి అలయన్ నుంచి దుబాయ్కి వెళ్ళేటప్పటికి 5ంటికి బయలుదేరాము. అక్కడికి వెళ్ళేటప్పటికి 7 అయింది. 7ంటికి లోపలికి వెళ్తున్నాం కార్ పార్కింగ్ చేసి. గ్లోబల్ విలేజ్ అను లోనకి ఇక్కడ చూడ బోర్డు ఉంది. ఇక్కడ టికెట్స్ తీసుకుని మనిషికి 30 dirhams అంట. మేము నలుగురు, పిల్లలిద్దరికి ఏం తీసుకోలేదులే, మేము నలుగురు 4.30 పెట్టి తీసుకుని లోపలికి ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ అయ్యాక ఒక్కొక్క దేశం గురించి ఒక్కొక్క పార్ట్ పెట్టారు అక్కడ. ఇటలీ అని, బెంగాల్ అని, అమెరికా, న్యూజెర్సీ, జర్మనీ, మన ఇండియా, థాయిలాండ్, ఒమాన్, ఇట్లా ఒక్కొక్క దేశం గురించి ఒక్కో సింబల్ పెట్టారు అక్కడ. మన ఇండియాది అయితే తాజ్మహల్ పెట్టారు, అది చార్మినార్ పెట్టారు. మన ఇండియాది చార్మినార్లా కట్టారు, దానికి సింబల్ పేరు పెట్టారు ఇండియాని. ఆ ఇండియాకి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి లోపల. ఇటలీ, ఇది థాయిలాండ్, థాయ్ మసాజ్ అని అక్కడ అరుస్తున్నారు. నవ్వు వచ్చింది భలే. ఇక్కడ మన ఇండియా దగ్గరేమో ఇట్లా చార్మినార్లా కట్టి ఇండియా అని పెట్టారు. ఆ లోపల ఇండియాకు సంబంధించిన వస్తువులు, తినుబండారాలన్నీ ఇండియాకు సంబంధించినవి ఉంటాయి. ఇట్లా చైనాకు సంబంధించినవి ఉంటాయి, చైనా అని పెట్టిన కాడ. అట్లా అన్నీ తిరగలేకపోయాం. కానీ అన్ని దేశాలు సింబల్స్ పెట్టేటప్పటికి చాలా విచిత్రంగా అనిపించింది. అవన్నీ చూసుకుంటా వెళ్ళాము. మేము 7ంటికి ఎంట్రీ అయిన వాళ్ళం, 10:30 దాకా అక్కడే ఉన్నాం. 3 గంటలన్నర తిరిగాం. ఒక అర్ధగంట సేపే తినడానికి కేటాయించినట్టున్నాం. మళ్ళీ ఇండియా దగ్గరికి వచ్చే తిన్నాం. ఇగో ఇటలీ అండి, ఇది ఆ దేశం సింబల్ ఒకటి. ఆ కంట్రీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఒకటి అలా పెట్టారు. అది గ్లోబల్ విలేజ్ అంటే ఇంక నేను ఎట్ట ఉంటుందో అనుకున్నా. చాలామంది అసలు జనాలు కూడా బాగా వచ్చారు. నేను అదే తీస్తున్నా, నేను మన ఇండియాది చార్మినార్ని. ఈ తిరుగుతుంది చూడండి కార్ లాగా. దాంట్లో వీళ్ళంతా తిరిగి మనం నడవలేని వాళ్ళు ఉంటారుగా, దాంట్లో ఎక్కితే 30 dirhams అంట. 30 dirhams అంటే మన దగ్గర ఇండియన్ కరెన్సీలో 700 పడుతుంది అనమాట. ఇంకా వెళ్ళి తిరగలేని వాళ్ళు అలా కూర్చుంటారు. తిరిగి ఉన్నవాళ్ళు కూర్చునే స్టేజీలు కూడా ఉన్నాయి. ఒక మొక్కజొన్న కంకి 10 dirhams అంటే మన ఇండియాలో 200 అనమాట. అంత అమ్ముతున్నారు ఇక్కడ కాల్చిన మొక్కజొన్న కంకి. 5 dirhams అంట పాప్కార్న్ది డబ్బా. అంటే మన దగ్గర 100-120 రూపాయలు అనమాట పడుతుంది పాప్కార్న్ ప్యాకెట్స్. అంతంత రేట్లు అమ్ముతున్నారు ఇక్కడ. కానీ ఎంతమంది ఎంత తిరిగినా కూడా అసలు ఒక్క తినేది తినుకుంటా తిరుగుతున్నారు, తాక్కుంటా తిరుగుతున్నారు. కానీ ఎవరు ఒక చెత్త అనేది కింద పడేయట్లేదు అసలు. డస్ట్బిన్లు పెట్టారు ఎక్కడికక్కడే. తింటున్నారు, తినేవాళ్ళు తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్లు వేస్తున్నారు. మనం ఎప్పుడు మారాలో మరి. మనం కూడా అట్టా నేర్చుకోవాలి కొన్ని చోట్ల చూసి. ఆ డస్ట్బిన్ చూడండి, అది ఎక్కడ తిన్నవాళ్ళు అట్లా డస్ట్బిన్లే వేసేస్తున్నారు. మనం కూడా చాలా చూసి నేర్చుకోవాలండి అసలు. అది మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేస్తాం. మన రోడ్లన్నీ డస్ట్గా ఉంటాయి. అసలు ఎంత నీట్గా ఉందంటే దానికి చెప్పుకోవాలి మనం అసలు వాళ్ళ గురించి. ఇది ఒక ఎగ్జిబిషన్ పార్ట్ లాగా ఉందన్నమాట. అసలు డస్ట్బిన్లు ఎక్కడికక్కడే పెట్టేశారండి. వీటి గురించి చాలా మనం అది చెప్తుంది అనుకోకుండా దాని గురించి వాళ్ళు అంత కేర్ తీసుకున్నారంటే. అన్ని వేల మంది, అన్ని లక్షల మంది జనం ఉన్నా కూడా ఎక్కడ ఒక కాగితం కూడా నేను చూడలేదు కింద.
చూడండి, దుబాయ్లోనే ఇది కూడా గ్లోబల్ విలేజ్ అనేది టూరిస్ట్ పార్ట్ అన్నమాట. ఇది దీంట్లోకి మేము ఇటలీ అనుకుంటాం, మేము దాంట్లోకి వెళ్ళాం. అన్నీ చూడటానికి ఇలా నేషనల్ బర్డ్ చూడండి ఎట్లా పెట్టారు. మనకు నేషనల్ బర్డ్ పికాక్ కదా, వీళ్ళ నేషనల్ బర్డ్ ఈగల్ వచ్చింది అనమాట. అయితే దాన్ని ఒక జాతీయ పక్షిలాగా చాలా పూజింపబడుతుంది వీళ్ళ దగ్గర. అది మనం దేన్నైనా అంత కేర్ తీసుకోము. మనం కూడా మారాలి, చాలా మారాలి, నేర్చుకోవాలి కూడా. అసలు తెలుగు వాళ్ళం అయ్యుండి చూడండి, అట్ట వీడియోలో కానీ ఎక్కడన్నా కానీ అన్న కనపడిందాం. ఇది ఉయ్యాలలాగా ఉందండి, ఎక్కిన వాళ్ళు అల్లాడుతున్నారు. కింద కెమెరా లాగా పెట్టారు, టీవీ లాగా స్క్రీన్ మీద కనపడుతుంది. పైన వాళ్ళు ఎంత అల్లాడుతున్నారో అంత పైకి వెళ్తుంది అది. అసలు అయితే ఎక్కితే గుండె అయిపోయేది మనకైతే. ఎందుకురా నాయన అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో ఇక్కడ ఇది స్క్రీన్లో కనబడుతుంది, వాళ్ళు ఎంత అల్లాడుతున్నారు. ఇది కూడా పైకి వెళ్ళి కిందకు వచ్చుతుంది అనమాట. ఒకటే కేకలు పెట్టారు జనాలు. ఎందుకు ఎక్కాలి, ఎందుకు కేకలు పెట్టాలి? ఒకడైతే గుండె అయిపోద్ది కూడా. ఇంకోసారి ఇంకో డేంజర్ ఉంది, అది కూడా చూద్దాం. ఎగ్జిబిషన్ లాగానే ఇది కూడా చూడండి ఎంత బాగా. అసలు మా అబ్బాయి అన్నాడు, ఎక్కుతారా మీరు కూడా అని. అమ్మో ఇంకెక్కడమే, ఇంకేమన్నా అన్నాం మేము. అసలు ఈ బాడీ దగ్గరే ఫోటోలు దిగాం మేము, మా మనవరాలు నేను, ఫ్యామిలీ అందరూ ఇక్కడే బాడీ దగ్గర ఫోటోలు దిగుతున్నారు అందరని. మేము కూడా దిగాం ఫోటోలు. చాలా ఆ బాడీ చుట్టూ చూడండి ఎట్లా పెట్టారు. అసలు లైటింగ్తో పెట్టింది కాకుండా చుట్టూ డెకరేషన్ చేసి మొక్కలు పెంచారు, పూల మొక్కలు. చాలా బాగా వచ్చింది అసలు. ఇదంతా వెళ్ళి ఇంకా అటు ఇటలీ దేంట్లోకి వెళ్తున్నాం. వెళ్ళి అసలు అన్నీ కొనుక్కునే ఈ పచారీ సరుకులు అన్నీ, అంటే బ్రాస్లైట్లు, గాజులు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ ఉంటే అవి కూడా కొనుక్కోవచ్చు అనుకుని, ఏమైనా పోజులు పెట్టమంటే ఎలా పెడుతుందో చూడండి. ఇక్కడ ఫ్యామిలీ ఫోటోలు దిగామన్నమాట. దిగాక ఇవన్నీ వస్తుంటే క్యాండీస్, ఈ లాలీపాప్లు, అవన్నీ మ్యాంగోస్ లాగా వాటి దగ్గర ఫోటోలు దిగారనమాట. చూడండి అసలు రియల్ మ్యాంగోలు అనుకున్నా నేను. ఇవన్నీ బొమ్మలే కానీ లోపల రియల్ మ్యాంగోలు కూడా అమ్ముతున్నారు ఇప్పుడు. ముక్కలు కట్ చేసి గ్లాసులో పెట్టి 25 dirhams అంట, 20 dirhams అంటే 400, 500 ఒక్కొక్క గ్లాసు పెట్టి ఒక బాక్స్లో పెట్టిన ముక్కలు, ఒక్కొక్క కాయ ముక్కలు కూడా ఉండవు. 400-500 అమ్ముతున్నారు. చూడండి, నేను నేల కావాలనే తీసాను, అంత క్లారిటీగా ఉంది, చక్కగా క్లియర్గా. సరే అని అటు ముందుకెళ్ళాము. ఇంకా తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చినాయి అనుకో. 3 గంటల సేపు తిరిగాం. 7ంటికి వెళ్ళిన వాళ్ళం 10:30 అంటే ఒక అర్ధగంటే కూర్చున్నాం పిల్లలకి అన్నం పెట్టడానికి అక్కడికి. ఇగో ఈ గేమ్లండి, ఈ గేము ఆడితే ఆ బొమ్మలు వస్తాయి అన్నమాట. అవి కూడా 20 dirhams అంత అంటున్నారు. అయినా కూడా ఎందుకులే అని మేము ఆడలేదు. అవి పడట్ల బాల్ అందరికీ. ఇవి కూడా అదే గేమ్ది. ఇక్కడ నుంచోమని ఫోటోలు తీసింది మా కోళ్ళు కూడా, పిల్లల్ని నన్ను. లాలీపాపులు కాడ ఇప్పుడు ఈ దీంట్లోకి వెళ్ళాం. థాయిలాండ్ దేంట్లోకో థాయిలాండ్ ఉండేది సింబల్. ఆ సామాను ఉన్న కాడికి లోపలికి వెళ్ళాం. దీని లోపల ఏమేమి ఉంటాయా అని. చైనా దాంట్లోకి వెళ్ళినా పోయేది. చైనా విలేజ్ కూడా బాగా బారుగా పెద్దగా ఉంది చైనాది కూడా. చూడండి చుట్టూ అలా ఉంటాయి అన్నమాట. ఈ రౌండ్గా తీసింది మా కోడలు. ఒక్కొక్క విలేజ్ లాగా ఒక పార్ట్ లాగా తీసి పెట్టారు. మేము థాయిలాండ్ దాంట్లోకి వెళ్ళాం. ఒక్కో డ్రెస్ మీద ఒక్కో చైన్ ఉంది. ఇటలీ దాంట్లోకి వెళ్ళాం మేము. ఒక్కొక్క డ్రెస్ మీద ఒక్కో చైన్, ప్రతి డ్రెస్ మీద ఒక చైన్ పెట్టారు. ఇవన్నీ చెప్పులు. అక్కడ బ్రాస్లైట్లను చెవులు ఉన్నాయి, అన్నీ స్టోన్సే భలే ఉన్నాయి అసలు.
కానీ ఎంత చెప్తారో మేము అడగలేదు. అక్కడ మనం కొనలేము కూడా, అంత రేటు ఉంటాయి. మన ఇండియాలోనే తేలిగ్గా వస్తాయి మనకి. ఇక్కడ చాలా రేట్లు చెప్తున్నారు. ఒక్కొక్కటి 600-700 ఉంటుంది అనమాట. 20 dirhams 25 dirhams అంట. బొమ్మలు చూడు ఎంత నీట్గా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్లు, బొమ్మలు చాలా బాగున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఎయిర్ బ్యాండ్స్ అవి ఉన్నాయి. కొట్ల ముందు అమ్మాయి ఉంది. పిల్లోలు, బెడ్షీట్లు కూడా అమ్ముతున్నారు. కొట్ల ముందు అమ్మాయి ఉంది. అమ్మాయింది అంటున్నా నేను. మా కోడలు నవ్వుతుంది. బొమ్మ నుంచో పెట్టినట్టే ఉంది అమ్మాయి కూడా. ఇటలీ వాళ్ళంట. బొమ్మలాగానే ఉంది. దాని జుట్టు అది బొమ్మటట్టే ఉంది, అందుకే తీయమన్నా. మనిషే. హెయిర్ బ్యాండ్స్ అనమాట. ఇవన్నీ స్టోన్స్. హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, కీ చైన్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. కళ్ళజోళ్ళ షాప్ ఇది. రకరకాల కళ్ళజోళ్ళు మోడల్ ఉన్నాయి. ఇవన్నీ తిరిగి తిరిగి బయటకు వచ్చాము. ఇక బయటకు వచ్చేటప్పటికి ఆకలి వేసింది. మనం ఇండియా విలేజ్ కాడికి వెళ్ళి తిందాం మనం అన్నాడు అబ్బాయి. అక్కడే బాగుంటుంది ఫుడ్ అన్నాడు. అక్కడ మన పానీపూరి అవన్నీ మనకు ఇండియాలో దొరికాయి, అన్నీ దొరుకుతాయి అక్కడ అని అక్కడికి వెళ్ళాం. ఇక్కడ రేట్లు అయినా కూడా మన ఫుడ్ లాగా ఉంటుంది అక్కడ. ఇక్కడ చూడండి కొంచెం వాటరు, ఒక పడవ అలా ఉన్నాయా. ఈ షాపులన్నీ ఈ వాటర్ ఒడ్డున పడవల్లో పెట్టారు ఈ షాపులు. ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాం అన్నాడు అబ్బాయి. ఇటు వచ్చాం. ఇదంతా సీ ఫుడ్ అనమాట. మీరు చూడండి ఆల్చిప్పల్లో తీసి పెడుతున్నాడు. ఆల్చిప్పలు కూడా అమ్ముతారు ఇక్కడ. ఆల్చిప్పల్లో మాంసం అది ఉడకబెట్టి దాని మీద ఆ చిప్పల్లోంచి తీసి ప్లేట్లో పెట్టి సాస్ వేసి ఇస్తున్నాడు ఇట్లా. అది యువతలు నుంచుని తింటున్నారు. నుంచునే టేబుల్ ఉన్నాయి. ఇది చూడండి ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీము, ఇట్లా రకరకాలుగా ఈ నీళ్ళల్లో పెట్టిన పడవల్లో ఇవన్నీ అమ్ముతారనమాట. ఏది అమ్మినా ఎక్కువే. ఒక ప్లేట్ వచ్చేసి 500-600 ఉంటుంది అనమాట. మన ఇండియా కరెన్సీ పోల్చుకుంటే. ఇక్కడ డబ్బులు వాళ్ళకి మాత్రం అట్లా సీపుగా అనిపిస్తాయి. 10 dirhams 20 dirhams కానీ. ఒక మొక్కజొన్న కంకే 10 dirhams అన్నాడు. అంటే 200 పడుద్ది మన ఇండియా డబ్బుల్లో. మనకు అమ్మో అనిపిస్తుంది మొక్కజొన్న కంకే కానీ. ఇండియా వాళ్ళు మాత్రం తగిలారండి ఒక 4-5 చోట్ల. వాళ్ళు ఇండియా ఫుడ్ తినే కాడికి వచ్చారు. అప్పుడు చూసాను నేను. ఈ అన్ని చోట్ల, అన్ని విలేజ్ల కాడ అన్ని చోట్ల తినలేరు. అవి ఏ దేశం వాళ్ళు వస్తే వాటి కాడ తినగలుగుతారు. ఇక్కడ ఇండియన్ ఫుడ్ కాడికి వచ్చేటప్పటికి మేము తినగలిగాం. ఇక్కడ చూడండి ఇండియా ఫుడ్ కాడికి వచ్చేసాం మేము. ఇక్కడికి వచ్చి 2 సమోసా. 9 అయిందంటండి నైటు. 9ంటికి ఏం జరిగింది, ఫైర్ వర్క్ జరుగుద్ది అంటారు రోజు. 1/2 గంట సేపు కాల్చారు అయ్యి. నైట్ 9 అయ్యేటోడికి 1/2 గంట సేపు కాల్చారు అయ్యి. మేము వచ్చి ఇండియా ఫుడ్ విలేజ్ కాడికి వచ్చి ఇండియా ఫుడ్ తీసుకున్నాం. ఒక ప్లేట్ సమోసా, ఒక ప్లేటు గోబీ మంచూరియా, ఒక ప్లేట్ పానీపూరి, ఒక సూపు, పావు బజ్జీ ఇవన్నీ తీసుకొని తింటుంటా ఉండంగానే ఈలోపు ఫైర్ వర్క్ జరిగింది. ఇంకా అది తీసాం. అది తీసాక ఇవన్నీ తిని ఇంకా చిన్నగా బయలుదేరి వచ్చి ఇంకా పిల్లలకి అన్నం తినిపించుకుంటా ఒక ఇది వచ్చింది. అక్కడ స్టేజ్ లాగా ఉంది. ఆ స్టేజ్ దగ్గరికి వచ్చి పిల్లలకి అన్నం తినిపించి అక్కడ కూర్చున్నాం అనమాట. ఇక అసలు చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అసలు పడుకోలేదు కూడా. ఇద్దరు చిన్నపిల్లోడు పిల్ల కూడా వాళ్ళు బాగా తిరిగారు మాతో పాటు కూడా. అది 1/2 గంట సేపు కాల్చారండి ఆ ఫైర్ వర్క్. అసలు ఎంత బాగా కాల్చారో, చాలా బాగా అనిపించింది. అసలు వెళ్ళొద్దాము అంటే సరేలే అని వెళ్ళాము. అసలు అంతసేపు కాల్చారు ఫైర్ వర్క్ అంట. 9 నుంచి 9:15 వరకు కాల్చారు. ఇంక ఇదంతా అయిపోయింది. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.